ఈ గుడికి వెళ్ళాక మీ కోరిక తీరలేదు అనే మాటే ఉండదు. ఆ గుడే అరుణాచలం. కోటి జన్మలు ఎత్తినా సరే పరమేశ్వరుడి ఆజ్ఞ లేకుండా ఈ అరుణాచలంలోకి అడుగు పెట్టలేరు. పూర్వం హిరణ్యాక్షుడు అనే ఒక రాక్షసరాజు ఉండేవాడు. ఆ రాజు గొప్ప శివభక్తుడు అవటం చేత అరుణాచలం శివయ్య దర్శనానికి వస్తాడు. కానీ అతని బుద్ధి నచ్చని పరమేశ్వరుడు అతని భక్తిని పరీక్షించాలనుకుంటాడు. బ్రాహ్మణ రూపంలో వచ్చిన పరమేశ్వరుడు 14 సార్లు గిరి ప్రదక్షిణ చేయమని కోరతాడు. దానికి సరేనని గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తాడు రాజు. కానీ మధ్యలోనే అనేక ఆటంకాలు రావటం చేత గిరి ప్రదక్షిణ పూర్తి చేయలేకపోతాడు. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై, నువ్వు ప్రపంచం మీద ఆధిపత్యం చలాయించాలన్న బుద్ధితో ఇక్కడికి వచ్చావే కానీ నా మీద భక్తితో నువ్వు రాలేదు అని అంటాడు. ఎవరైతే నిర్మలమైన భక్తి స్వచ్ఛమైన మనస్సుతో అరుణాచలానికి వస్తారో వాళ్ళకి మాత్రమే ముక్తిని ప్రసాదిస్తాను, అలాంటి వారికి మాత్రమే అరుణాచలంలో చోటుంటుంది అని చెబుతాడు. అప్పటి నుండి అరుణాచలం వెళ్ళాలంటే శివయ్య ఆజ్ఞ తప్పనిసరి. ఒకవేళ మీరు గాని అరుణాచలం వెళ్ళినట్లయితే మీరు చాలా అదృష్టవంతులైనట్లే.